హలో అండి. నీట్ రాసి ఎప్పటినుంచో రిజల్ట్స్ వచ్చాయి. ఎప్పుడో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా రోజుల నుంచి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం మనంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, తెలంగాణలో మనకి ఫైనల్‌గా స్టేట్ ర్యాంక్స్ లిస్ట్ అనుకోవచ్చు ఇది. ర్యాంక్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, నిన్ననే వీడియో పెట్టాలనుకున్నాను. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ వల్ల వీడియో పెట్టలేకపోయాను. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒక్కసారి వీడియోలో చూద్దాము. సో, ఇక్కడ మనకి కట్ ఆఫ్ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి కేటగిరీ వైస్. సో, అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ 50th పర్సెంటైల్ అనమాట. సో, 686 నుంచి హైయెస్ట్ స్కోర్ 686 అది మనకందరికీ తెలుసు. సో, మినిమం స్కోర్ వచ్చేసి 144 అనమాట. ఈ 144 వచ్చిన అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా నీట్ క్వాలిఫై అయినట్లు అనమాట 2025 అకాడమిక్ ఇయర్‌కి. ఓకే. సో, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే మినిమం 113 మార్క్స్ వస్తే వీళ్ళు నీట్ క్వాలిఫై అయినట్లు. ఎందుకంటే ఈ క్వాలిఫైయింగ్ అనేది మనకి కంపల్సరీ అనమాట. ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ చేయాలంటే మీరు క్వాలిఫై ఉండాలి. నీట్ క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఈ మార్క్స్ని బట్టే మీకు తెలుస్తుందన్నమాట. సో, చూడండి, అదేవిధంగా ఎస్సీకి అయితే 113 మార్కులు వచ్చినట్లయితే ఎస్సీ వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్లు. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 113 ఇచ్చారు. దెన్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ, అన్‌రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా 127 మార్క్స్ వచ్చినట్లయితే వీళ్ళు క్వాలిఫైడ్ అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 113 మార్కులు రావాలి. తర్వాత ఎస్సీ పీడబ్ల్యూడీ, ఎస్టీ పీడబ్ల్యూడీకి కూడా 113 వచ్చినట్లయితే వీళ్ళంతా కూడా క్వాలిఫై అయినట్లు. సో, తెలంగాణ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఈ నీట్ ఎగ్జాము, దాంట్లో నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా లిస్ట్ చేసి ఈ డాక్యుమెంట్లో వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. ఇది మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో ఉంది. సో, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయొచ్చు. లేదంటే నేను మన వీడియో కింద ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేస్తే కూడా ఈ పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో, దీంట్లో మీ నేము ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో, మీ నేము, ర్యాంకు, నీట్ రోల్ నెంబరు, మీ జెండరు, కేటగిరీ, ఇట్లాంటి డీటెయిల్స్ అంటే మీ స్కోరు మొత్తం ఎంత ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో, మన స్టేట్ నుంచి ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో 670 మార్క్స్ స్కోర్ చేసిన కాకర్ల జీవన్ సాయి కుమార్ అనే అతను 18th ర్యాంక్ నీట్ యూజీ 2025లో 18th ర్యాంకు సెక్యూర్ చేయడం జరిగిందనమాట. సో, ఇతను టాపర్గా ఉన్నాడు మన తెలంగాణ నుంచి. సో, అదేవిధంగా ఇంకా లాస్ట్ మొత్తం మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని అంటే ఆల్మోస్ట్ 43,400 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ ఇంక్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ దెన్ ఓపెన్ వీళ్ళంతా కలిసి మనకి 43,400 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ మనకి ఈ లిస్ట్లో మీరు ఈ ఎన్టీఏకి అంటే నీట్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు మీరు ఓబీసీ ఎన్సీఎల్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో, ఇది ఓబీసీ ఎన్సీఎల్ అనే ఉంటుంది. ఇక్కడ బీసీ వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మరి ఎలా కేటగిరీ మన దగ్గరికి వచ్చేసరికి అంటే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి బీసీలో ఏబిసిడిఈ అని 5 కేటగిరీలు ఉంటాయి మళ్ళీ. సో, అవన్నీ అంటే ఇప్పుడు ఓబీసీ వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారనేది చూడగలుగుతాం. కానీ బీసీ ఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీ బి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఈ లిస్ట్ని బట్టి తెలియదు. ఓన్లీ ఓపెన్ కేటగిరీ అంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ 4 కేటగిరీలో మాత్రమే ఎంతమంది ఉన్నారనేది కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ బీసీలో ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియాలంటే మనము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. సో, మళ్ళీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మనకి ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎవరంటే మనకి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సో, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత ఆ అప్లై చేసే ప్రాసెస్లో ఈ ఓబీసీ ఎన్సీఎల్ బదులు బీసీ కేటగిరీ ఏదైతే ఉందో మీకు ఆ బీసీ అని ఇస్తారు కాబట్టి బీసీలో ఏబిసిడి అని మెన్షన్ చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఫైనల్గా ఒకటి మనకి మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్లై చేసిన క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. దాంట్లో బీసీ క్యాండిడేట్లు కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనము బీసీ ఏలో ఎంతమంది ఉన్నారు, బీసీ బిలో ఎంతమంది ఉన్నారు, బీసీసీలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో చెక్ చేయొచ్చు అనమాట. సో, ప్రస్తుతానికైతే బీసీ అనేది దీంట్లో ఉండదు, ఓబీసీ అని మాత్రమే ఉంటుంది. సో,
దాన్ని బేస్ చేసుకొని అసలు మనకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు ఈ ఓవరాల్ 43,400 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఏ కేటగిరీలో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అనేది మనం ఇక్కడ క్లియర్గా ఒక చిన్న అనాలిసిస్ అనమాట. చూడండి, కేటగిరీ ఓపెన్ అంటే జనరల్ అనుకోండి. ఈ జనరల్లో మేల్ క్యాండిడేట్స్ 2,595 మంది ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ 7,508 మంది ఉన్నారు. సో మొత్తం తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 10,103 మెంబర్స్ ఉన్నారు. ఇక ఓబీసీ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 4,602 ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ చూడండి 13,015 ఉన్నారు. ఓకే, అంటే మొత్తం కలిపితే మనకి 17,617. ఇక ఎస్సీ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 1,972 ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 5,521 మెంబర్స్ ఉన్నారు. టోటల్ వచ్చేసి మనకి 7,493. దెన్ ఎస్టీ కేటగిరీలో తీసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 1,789 ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ 2,974 ఉన్నారు. టోటల్ వచ్చేసి మనకి ఎస్టీ క్యాండిడేట్స్ 4,763 ఉన్నారు. తర్వాత ఇక ఫైనల్గా ఈడబ్ల్యూఎస్లో 791 మంది అబ్బాయిలు ఉంటే 2,633 మంది అమ్మాయిలు ఉన్నారనమాట. టోటల్గా 3,424 మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నారు. సో అయితే టోటల్ తీసుకున్నట్లయితే మొత్తం ఈ సంవత్సరం మేల్ క్యాండిడేట్స్ 11,749 మంది ఉంటే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 రెట్లు ఎక్కువ ఉన్నారు. 31,651 మంది అమ్మాయిలు ఉన్నారనమాట. సో టోటల్ చేస్తే మనకి 43,400 ఉన్నారు. అదే మనము ఇది 2025లో. సో మనం 2024లో తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 49,184 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. ఏది మన తెలంగాణ నుంచి. సో దానికి దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి ఒక 5,784 మంది తగ్గారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 5,784 మంది తగ్గడం జరిగిందనమాట. సో అయితే సరే తగ్గింది కదా అనేసి మనం అందరం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి లేదు. ఎందుకంటే తగ్గితే లాస్ట్లో ఎవరికైతే లోయెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి ఎలాగూ సీట్ రాదు. ఈ బార్డర్లో ఉంటారు, టాప్లో ఉండే వాళ్ళకి ఎట్లాగూ సీట్ వస్తుంది. అటు ఇటు కాకుండా బార్డర్లో ఉంటారు చూడండి, సో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట ఇది. సో తగ్గిన ఆ బార్డర్లో ఉన్న వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అనేది ఒక డైలమా ఉంటుంది. సో దానివల్లే చాలామంది మనకి కాల్స్ చేయడము, మెసేజ్లు పెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ 43,400 మంది తెలంగాణ నుంచి క్వాలిఫై అయ్యారు అని మాత్రం మనం అనుకుంటున్నాం. కానీ దాంట్లో అందరూ మళ్ళీ కౌన్సిలింగ్కి అప్లై చేస్తారా అని అంటే అందరూ చెయ్యరు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నంబర్ ఇచ్చాను కదా, లాస్ట్ ఇయర్ 49,184 మంది క్వాలిఫై అయితే మనకి అప్లై చేసింది ఓన్లీ 17,600 సమ్ చేంజ్ ఉంది. సో అంతమంది 17,600 మంది మాత్రమే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి అప్లై చేయడం జరిగిందనమాట. సో ఈ సంవత్సరం కూడా ఆ నంబరు అదే రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో సీట్లు అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గారు కదా అన్న ఒక పాయింట్తోని ఇంకా కొంతమంది ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం కూడా ఉండేలాగా కనిపిస్తుందన్నమాట. బట్ అరౌండ్ మనకి 17,000 18,000 ఈ రేంజ్లోనే అయితే ఉంటుంది. మేబీ 1,000 డిఫరెన్స్ వస్తుంది కానీ ప్లస్ ఆర్ మైనస్, అంతకంటే ఎక్కువ అయితే డిఫరెన్స్ రాదనమాట. అయితే ఇప్పుడు సరే మనకి కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని తెలిసింది కదా. దీని తర్వాత మనకి ఇక మా నంబర్ అంటే మా స్కోర్కి సీట్ వస్తుందా రాదా, మా ర్యాంక్కి సీట్ వస్తుందా రాదా, ఇది కదా మీ అందరి క్వశ్చన్. సో దీనికి సంబంధించిన అనాలిసిస్ అయితే నేను స్టార్ట్ చేశాను. అదంతా కంప్లీట్ చేసి ఇంకొక వీడియోలో మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. అండ్ ముందే చెప్తున్నాను, ఓబీసీ కేటగిరీకి సంబంధించి మనకి డీటెయిల్డ్ కేటగిరీ లేదు కాబట్టి, అంటే ఏబిసిడిఈ అనేవి లేవు కాబట్టి ఆ కేటగిరీకి సంబంధించి మనము కొంచెము ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట. కాకపోతే మిగిలిన కేటగిరీస్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో అవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి మీరు కూడా లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.